రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. దేశవ్యాప్తంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను సీఈసీ ఖరారు చేయనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 13 సెగ్మెంట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీఈసీలో చర్చించిన అనంతరం ఇవాళ ఈ 4 సీట్లకు ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 4 స్థానాల్లో వరంగల్, ఖమ్మం అభ్యర్థుల ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వరంగల్ టికెట్ ఆశిస్తున్న వారిలో కడియం కావ్య, డి సాంబయ్య, పరమేశ్వర్, పసునూరి దయాకర్ ఉన్నారు. ఇక ఖమ్మం సీటు కోసం 3 మంత్రుల కుటుంబాలు పోటీ పడుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, బట్టి సతీమణి మల్లు నందిని, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ బరిలో ఉన్నారు. కరీంనగర్ టికెట్ ఆశిస్తున్న వారిలో ప్రవీణ్ రెడ్డి, సంతోష్ కుమార్ ఉన్నారు. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఎంపీ టికెట్ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈరోజు దేశవ్యాప్తంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను సీఈసీ ఖరారు చేయనుంది. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జరుగుతున్న ఈ భేటీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి భేటీ అవుతాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనున్నది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 13 సెగ్మెంట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. పెండింగ్లో ఉన్నాయి ఈ 4 కూడా. ఈ సిఈసిలో చర్చించిన అనంతరం ఇవాళ సాయంత్రం అంటే ఈరోజు 4 సీట్లకు ఏఐసిసి అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం 4 స్థానాల్లో వరంగల్, ఖమ్మం అభ్యర్థుల ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వరంగల్ టికెట్ ఆశిస్తున్న వారిలో కడియం కావ్య, ఇంతకుముందే తాజాగా కడియం శ్రీయర్తో పాటు కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, అదేవిధంగా డి సాంబయ్య, దొమ్మటి సాంబయ్య, పరమేశ్వర్, పసునూరి దయాకర్ 3 కూడా ఇక్కడ పోటీ పడుతున్నారు. ఇక ఖమ్మం చాలా హాట్ సీట్గా మారింది. ఇది ఇక్కడ ఈ సీటు కోసం 3 మంత్రులు కూడా పోటీ పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు, లాబింగ్లు చేస్తున్నాడు. ఖచ్చితంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ వస్తుందనే చర్చ కూడా ఒకానొక దశలో పెద్ద ఎత్తున జరిగింది. బట్టి సతీమణి కోసం మల్లు నందిని కూడా ఆశిస్తున్నది. ఆమె కూడా అప్లై చేసుకుంది ఖమ్మం పార్లమెంట్ నుంచి. ఇటు బట్టి విక్రమార్కకు ఉన్న పరిచయాలు, ఏఐసీసీతో ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన చేసే లాబింగ్లో ఆయన చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు కరీంనగర్, అదేవిధంగా హైదరాబాదు, వరంగల్, ముఖ్యంగా ఖమ్మం ఇవన్నీ కూడా కొద్దిగా హాట్ సీట్ అనే చెప్పుకోవచ్చు. ఒకవైపు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు ఆయన ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నాడు. 3 మంత్రులు కూడా పోటీ పడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు కోసం యుగంధర్ బరిలో నిలపాలని ఆయన పోటీ పెడుతున్నాడు. ఖచ్చితంగా యుగంధర్ని రాజకీయ భవిష్యత్తులో ఎంట్రీ ఇవ్వాలని ఆయన కూడా యుగంధర్ కోసం తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.
సో ఇకపోతే కరీంనగర్ టికెట్ ఆశిస్తున్న వారిలో ప్రవీణ్ రెడ్డి, సంతోష్ కుమార్ ఉన్నారు. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఎంపీ టికెట్లలో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈ ఖమ్మం పార్లమెంట్ అనేది కొద్దిగా ఆ ఉత్కంఠ నెలకొంది. చాలా హాట్గా నడుస్తుంది. ఇక్కడ ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్ళ సతీమణి కోసం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ సోదరు కోసం, తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ కుమారుడు కోసం, యుగేందర్ కోసం రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన ఖచ్చితంగా నేను మంత్రిగా ఉన్నప్పుడే యుగేందర్ని రాజకీయాల్లోకి దింపాలనే తపనతో తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నాడు. ఇది ఒక హాట్ సీట్ అని చెప్పుకోవచ్చు. ఒకానొక దశలో ఇక్కడ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తారనే చర్చ జరిగింది. కొన్ని ఈక్వేషన్స్తో ఇవన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. ముగ్గురు మంత్రులలో మరి ఎవరి సన్నిహితులకు, ఎవరి కుటుంబ సభ్యులకు ఇక్కడ టికెట్ కేటాయిస్తుంది, లేకపోతే కొత్తగా ఎవరినైనా బరిలో దింపే అవకాశం ఉందా అనే దాని మీద పూర్తి ఉత్కంఠ నెలకొంది.